2018 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఆనాడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని అందుకు సంబంధించిన వీడియోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటని పార్టీలకు మాదిగ జాతిని తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొస్తానని చెప్పిన బీజేపీ 10 సంవత్సరాలైనా చేయలేదని, ఎవరికీ తెలియజేయకుండా ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. క్రిస్టియన్లు, మాదిగలు, ముస్లింలకు వ్యతిరేకమైన బీజేపీకి ఓట్లు వేయమని అడగటాన్ని తీవ్రంగా విమర్శించారు. గెలిపిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని జై కాంగ్రెస్, జై మాదిగ తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షులు కనకరాజన్న, 57 కులాల అధ్యక్షులు జన్ను రాజలింగమన్న గారు, ఈరోజు మీడియా సమావేశము ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి 17 పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలని ఈ సమావేశం. మరి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డటువంటి దానం నాగేందర్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పే ఈ సమావేశం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ముఖ్యమైన కారణం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మా ప్రీతమన్న గారికి ఇవ్వడం జరిగింది. మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారికి ఇవ్వడం జరిగింది. మరి సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి మా సర్వేసత్యనారాయణ కూతురు సెక్రటరీగా ఆమెకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలలో బస్సు ప్రయాణంతో పాటు ఈ 6 గ్యారెంటీలు అన్నీ కూడా పేద ప్రజలకు వర్తిస్తాయి కాబట్టి అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు. మాదిగలకు ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాడు. మరి బహిరంగ సభల్లో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది, వర్గీకరణ కోసం ఖచ్చితంగా నేను చిత్తశుద్ధితో పనిచేస్తా అని చెప్తూనే మొన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి మా మాదిగ ఎమ్మెల్యేలని మరి మా దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రిని అక్కడ ఢిల్లీకి పంపించి మంచి నైపుణ్యం కలిగినటువంటి అడ్వకేట్లతో ఇంప్లీట్ పిటిషన్ వేసి అక్కడ వాదనలు జరిపించిండు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలే కాదు, మరి రాజ్యసభ కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అనేకంగా ఉన్నాయి. మరి వాటన్నిటిలో కూడా మాదిగలకు నేను పెద్దపీట ఇస్తానని మేము మొన్న కలిసినప్పుడు మాకు స్వయంగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకెళ్తూ ఉండు కాబట్టే మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నాం. మరి ఒక దుర్మార్గుడు, ఒక దురదృష్టశాత్తు ఒక పార్టీకి మద్దతు తెలుపుతుండు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీకి ఓట్లేయాలా, బీజేపీని గెలిపేయాలంటున్నటువంటి మందకృష్ణ మాదిగకి మేము ఈ సమావేశం, ఈ పత్రికా విలేకరుల సమావేశం సూటిగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. 2018లో నువ్వు స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే వర్గీకరణ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి వర్గీకరణ జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు చూస్తా అని చెప్పి హామీ ఇచ్చిరని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడినావు. ఆ వీడియోని నేను ఇప్పుడు వినిపించిన విలేకరులకి. మరి ఒక్కొక్కసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగ జాతిని అంతా కూడా తాకట్టు పెట్టి ఒకసారి చంద్రబాబు నాయుడికి, ఒకసారి ఏమో బీజేపీ పార్టీకి అని, మరి ఇప్పుడు బీజేపీ సంకన చేరి బీజేపీకి ఓట్లేస్తే వర్గీకరణ అవుతుంది అంటుండు. బీజేపీకి ఓట్లేస్తే వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? 100 రోజుల్లో చేస్తామని చెప్పి బీజేపీ వర్గీకరణ చేయకుండా ఇలా 10 సంవత్సరాలు అయింది. పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరిగినాయి. ఓబీసీ బిల్లు తీసుకొచ్చింది ఎవరిని అడగకుండా, కమిటీ చేయకుండా. మరి వర్గీకరణ బిల్లుకి ఎవరు అడ్డం ఉందని చెప్పి దాన్ని వాళ్ళు అంటే చేయకుండా ఆపిరు. వర్గీకరణ చేయకుండా 100 రోజుల్లో చేస్తామని చేయకుండా 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు చేయకుండా వాళ్ళు నానబెట్టి మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక కమిటీ వేయడం జరిగింది.
మరి కమిటీ ఏ రకంగా దాని విధి విధానాలే తెలియదు, మరి ఆ కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుందో తెలియదు. కానీ బీజేపీ కోర్టులు వేస్తే వర్గీకరణ అయింది అంటుండు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో 5 మందితో కూడిన ధర్మాసనము అయ్యర్ బెంచ్కు పంపించింది. అయ్యర్ బెంచ్లో వాదనలు జరిగినాయి. రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉంది. ఆ రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉన్నది మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. బీజేపీకి ఓట్లేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని ఏం లేదు. ఇక్కడ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అది. ఆ న్యాయస్థానం తీర్పే అందరూ కూడా దాన్ని గౌరవించాలని చెప్పి తెలియజేస్తూ, మరి మందాకృష్ణ మాదిగ దళిత జాతి ద్రోహిగా మారే రోజులు ముందున్నాయని చెప్తూ, మరి ఏదైతే క్రిస్టియన్లకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకము, పీడితుల వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీని ఓట్లేయమని అడగడము సిగ్గుచేటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, మరి సికింద్రాబాదు పార్లమెంటు నిలబడ్డటువంటి దానం నాగేంద్రన్న గారిని కూడా మాదిగ ఉపకులాలతో పాటు నగారిన కులాలందరూ కూడా భారీ మెజార్టీతో ఓట్లేసి ఆయన గెలిపించి కిషన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై మాదిగ.